బిల్డర్ ఫ్లోర్ కాన్సెప్ట్ తోటి ఎవరైతే గ్రూప్ హౌసింగ్ లాగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్ ల్యాండ్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఈ 300 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ల్యాండ్ మనకు కనెక్టివిటీ నార్త్ ఫేసింగ్ తోటి సేల్కి అవైలబుల్ ఉందండి. ఎవరైతే మనకు ఫ్లోర్ వైజ్గా మనకు G+3 G+4 కన్స్ట్రక్షన్ చేసుకొని ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేయాలన్న పర్పస్ తోటి మనకు ఐటీ కారిడార్కి 10 కిలోమీటర్ రేడియస్లో ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా సూటబుల్గా ఉంటుంది. మోస్ట్లీ మనకి ఏంటంటే లగ్జరీ సెగ్మెంట్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆప్షన్స్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. బట్ ఎవరైతే ఇండిపెండెంట్ ఫ్లోర్ వైజ్గా గ్రూప్ హౌసింగ్ కాన్సెప్ట్ తోటి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్గా మనకు ల్యాండ్ వచ్చేసి మినిమం 250 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంటేనే దానికి మంచి సూటబుల్ ఫ్లోర్ ప్లాన్ అనేది వస్తుంది. అండ్ ఇది 300 స్క్వేర్ యార్డ్స్ 45 విడ్త్ అండి, లెంత్ వచ్చేసి 60. బ్యాక్ సైడ్ మనకు స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్, సెమీగేటెడ్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయి. దీని చుట్టూ ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి. మన గ్లెండెల్కి సంబంధించిన ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే బండ్లగూడ జాగిలో లొకేట్ అయి ఉందో అక్కడ నుంచి మనకు ఒక 200 నుంచి 250 మీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ కమర్షియల్ రోడ్కి థర్డ్ ప్లాట్ అండి. అండ్ ఇది టోటల్ 600 ప్లాట్లో ఈతలి పార్ట్ ఏదైతే ఉందో నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి విత్ 33 ఫీట్ అప్రోచ్ రోడ్డు ఈ పార్ట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ప్రీవియస్గా మనకి 600 అవైలబుల్ ఉండే, బట్ 300 స్క్వేర్ యార్డ్స్ ఆల్రెడీ రీసెంట్గానే సోల్డ్ అయిపోయింది. ప్రజెంట్ మాత్రం 300 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇలాంటి రిక్వైర్మెంట్తో ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.